ములుగు జిల్లాలో మామిడి తోట అగ్నికి ఆహుతైంది. గుర్తు తెలియని దుండగులు మామిడి తోటకు నిప్పు పెట్టారు. సుమారు 2000కు పైగా చెట్లు దగ్ధమయ్యాయి. వెంకటాపూర్ మండలం రామకృష్ణాపురం గ్రామంలో ఘటన జరిగింది. ఈ ఘటనపై తోట యజమాని తిరుపతిరావు పోలీసులకు కంప్లైంట్ చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మామిడి తోట కాలిపోవడంతో యజమాని కుటుంబం కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా వరంగల్ ప్రతినిధి ప్రశాంత్ మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. ప్రశాంత్, రైతు ఎవరిపైన అనుమానం వ్యక్తం చేస్తున్నాడు? దీనికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ ఏంటి? ములుగు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. మామిడి తోటకు గుర్తు తెలియని వ్యక్తులు దుండగులు నిప్పు పెట్టడంతో 2000కు పైగా చెట్లు సుమారు 4 ఎకరాలలో ఉన్నటువంటి మామిడి తోట మొత్తం కూడా అగ్నికి ఆహుతైన ఘటన చూసి రైతు కన్నీరు మున్నీరుగా విలపించడంతో అయితే వారి కుటుంబ సభ్యులను చూసిన గ్రామస్తులు సైతము ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అక్కడ ములుగు జిల్లాలో చోటు చేసుకుంది. ములుగు జిల్లాలోని వెంకటాపూర్ మండలం రామకృష్ణాపురం గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. తిరుపతిరావు అనే రైతు గత కొద్ది కాలంగా మామిడి తోటను సాగు చేసుకుంటున్నాడు. తనకున్నటువంటి సుమారు 4 ఎకరాలకు పైగా ఉన్నటువంటి మామిడి తోటలో 2000కు పైగా చెట్లకు నిప్పు పెట్టి పూర్తిగా ఆ పంటను నాశనం చేసే ప్రయత్నం చేశారు. అయితే పోలీసులకు తనకు ఫిర్యాదు చేయడంతో అయితే ఘటనా స్థలానికి చేరుకున్న ములుగు పోలీసులు వెంకటాపురం ఎస్ఐతో సహా అందరూ కూడా కేసు నమోదు చేసుకొని అయితే దర్యాప్తు ప్రారంభించారు. అయితే అతను అనుమానం వ్యక్తం అతను లేని సమయంలో ఘటన జరగడంతో పోలీసులు దర్యాప్తు ఆధారంగానే నిందితులను గుర్తించే పనిలో అయితే పోలీసులు పడ్డారు మురళి. కానీ ఇప్పటికే అకాల వర్షాలతో దెబ్బతింటున్న రైతులకు ఇలాంటి దుండగులు చేసే చర్యల వల్ల రైతు మరింత ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంటుంది. అప్పుల పాలవడము, అకాల వర్షాల దెబ్బలు తట్టుకుని ముందుకు సాగేటువంటి రైతులకు ఇలాంటి పిడుగులాంటి వార్తలు మరొకటి అయితే మరింత లొంగుబాటుకు అయితే గురి చేసే అవకాశం ఉంది. దీంతో అయితే అతనికి బాసటగా గ్రామస్తులంతా రైతుకు బాసటగా నిలబడ్డారు మురళి. ఎవరిపైన అనుమానం వ్యక్తం చేస్తున్నారా ప్రశాంత్ రైతు దీనికి సంబంధించి? అయితే ప్రాథమిక దర్యాప్తులో పోలీసులకు తిరుపతిరావు ఫిర్యాదు ఆధారంగా ఆ చుట్టుపక్కల ప్రాంతాలలో వచ్చినటువంటి వ్యక్తుల ఆధారాలకు సంబంధించి అయితే ఆ ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ అయితే నడుస్తుంది. అనంతరం ఒకవేళ నిందితులు గుర్తింపు లేని సమయంలో అనుమానం ఉన్న వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది మురళి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ప్రశాంత్.